నమస్కారం, నేను మీ రోజున మాట్లాడుతున్నాను. ఇన్ని రోజు వీడియో అంటే కొంచెం హోటల్లో చాలా బిజీ ఉన్నాము. వీడియో తీయడానికి కూడా వీలు లేకుండా ఉంది. అంత చాలా ఫుల్ గిరాకు కూడా ఉంది. అందుకే ఇవాళ వీలు తీసుకొని ఇంకో విషయం, నేను మైక్ తీసుకున్నాను ఎందుకంటే సౌండ్ క్లియర్ గా లేకుండే కదా. దానికోసం ఇప్పుడు మీకు ఇవాళ బగారా రైస్, చికెన్, బోటి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి కదండి, బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ గీ వేసుకోవాలి. ఎక్కువ మరి ఇప్పుడు గీ వేస్తే బాగుండదు, కొంచెం లైట్ గా. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. పెద్ద కడాయి తీపిచ్చేసేయండి అన్న. చూడండి, కొంచెం సాజీరా, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క, బగారాకు, బగారాకు వేయాలి. బగారాకు, కొంచెం పువ్వు వేసేసాక ఇక్కడ ఉన్నాయి కదండి ఉల్లిగడ్డలు 3. ఒక కూరలకు దేనికన్నా ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, పుదీనా వేసాక మంచిగా కలపాలి. కలిపేశాక అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ వేసేసాక వాటర్ పోద్దాం. 6 పెట్టాను, 6కి 12 పోయాను. 12 పోస్తే చాలా మంచిగా బగారా రైస్ మంచిగా అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కొంచెం సాల్ట్, ఇలా దొడ్డు వేసుకుంటేనే బాగుంటుంది. వాటర్ మసాక రైస్ వేసేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని
కలిపినాక ఇది అవుతుంటది. మనం అప్పటి వరకు చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ వేసుకోవాలి. 2 kg చికెన్ కదండి, ఉండాలి ఆయిల్. తర్వాత ఓల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. కొంచెం వేడి కాగానే ఇక్కడ అన్నం కూడా అవుతుంది. ఇలాచీ ఉందా? కొంచెం ఉంటే ఇవ్వండి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఇట్లా రెడ్ అయ్యే వరకు. దీంట్లో మెయిన్ ఇది అయిపోయాక అన్నం ఆరవడం అవుతుందాను. నాకు తెలియదన్నా, ఆయన దాని కింద పెట్టారు కదా. అన్నం ఆరవడమేకి లేదా? మీరు దాని కింద పెడతారు కదా, ఆయన కింద పెడతాడు. చెప్పి అన్నా, ఇక్కడ మా గల్లీలో అమ్ముతారు. మంచి ఇట్లా బాగా కలర్ వచ్చేంత వరకు కలపాలి. కలిపినాక పుదీనా, కొంచెం కొత్తిమీర, మార్వాడి మేతి కూడా వేయాలి. ఇప్పుడు లేదు మన దగ్గర, తెప్పిస్తాను. తెప్పించాక వేస్తాను, బాగుంటుంది. వేసాక చికెన్ కి ఏంటి మెయిన్ అంటే అల్లం పేస్ట్ అనేది మేము ఫ్రెష్ గా పట్టి వేసుకుంటాము. చూపిస్తాను అది. నేను వీడియో ఇస్తున్నా, ఆరేం అవసరం లేదు. 4 అన్నీ వేసేస్తా. చూడండి, పేస్ట్ ఇలా. ఇందాక కొంచెం ఇలాచి మర్చిపోయాను, ఇలా కూడా కొంచెం మర్చిపోయాను. చూడండి, ఇలా వేసాక ఇక్కడ వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే అందరు గిరాకు వస్తుంటారు ఇక్కడ తీయడానికి. మళ్ళీ ఒక అబ్బాయి మనకు ఉండాలి వీడియో తీయాలి అంటే, అప్పటి వరకు గిరాకు వెళ్ళిపోతారు. చూడండి, బగారా రైస్ రెడీ. ఇప్పుడు ఇలా ఉంటది కదా, మనం ఏం చేసుకోవాలంటే మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఆయిల్లో పెట్టేసుకోవాలి. 2 minutes అయినాక బంద్ చేసేస్తే బగారా రైస్ అయిపోయినట్టు. గుమగుమలాడే బగారా రైస్ రెడీ. రైస్ రెడీ. ఇక తీసి మనం పక్కకు పెట్టేసుకుందాము. గుమగుమలాడే బగారా రైస్ రెడీ. మన ఊరి బగారా రైస్. మార్వాడి మీరు తీసుకోవాలి ఇలా. అప్పుడు ఏమవుతుంది అంటే నూనెలో వేస్తే మంచిగా వస్తుంది. పసుపు, కారం ఇక్కడ బాబు. పసుపు అన్నా, కారం కాదు, పసుపు కావాలంటే అలా వేసేసే. ఇట్లా మంచి రెడ్ కలర్ రావాలి కదా. ఇట్లా రెడ్ మంచిగా బ్రౌన్ కలర్ వస్తే పసుపుదే బాబు. వెంకట్ పసుపు మారుతుంది. మూత పెట్ట. చికెన్ తీసుకో. 3 2 kgs కదా, 4. వేసాక చికెన్ తీసుకోరా అమ్మా. చికెన్ వేసేసుకోవాలి. 2 kgs చికెన్.
వేసుకొని దీన్ని మంచిగా కలపాలి. ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేసేయాలి. కొంచెం అయ్యాక రైస్ ఉంది, అన్నం ఉంటుంది 1 గంటలకు. కారం 3, 4, 5, 6, 7. కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసేసి ఇట్లా మంచిగా డ్రై కావాలి. డ్రై అయ్యాక కొంచెం వాటర్ ఉండనట్టు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వస్తుందో. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం పేస్ట్ వేసుకోవాలి. టమాటా, కొబ్బరి పొడి వేసేసుకొని వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, మళ్ళీ పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇట్లా మంచిగా ఉండాలి. ఇప్పుడు జగ్గడ వాటర్ పోసుకున్నాం. ఇది అయ్యాక కొంచెం దీంట్లో కొంచెం అది ఇడ్లీ తీయరా అది జరుపు. కొంచెం గరం మసాలా లైట్ గా, కొంచెం చికెన్ మసాలా. అన్న గరం మసాలా పెట్టినా పౌడర్ పెట్టినా ఇది మేము తయారు చేసాము. కొంచెం వాటర్, కొంచెం బటర్ ఇవ్వరా. ఇది అయిపోతుంది. కొంచెం బటర్ వేసుకుందాము. బటర్ వేసుకున్నాక ఉడికినాక చికెన్ అయిపోయినట్టు. కొంచెం బటర్ వేసి ఆమె స్వీటీ తప్పు చేయలేదా అలా లేదా? నేనే మార్చు. ఒక పీస్ కొబ్బరి దోస పండ్ల పెట్టింది నేను. ఏదైనా పచ్చి ఒకటి ఆలుగడ్డ కూడా చూసిన 3 కానీ రేపు చేస్తా ఎల్లుండి. చాలా బాగుంటది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. కొందరు ఏంటంటే బటర్లోనే అన్ని వేస్తారు, అట్లా కాకుండా మనం దించేటప్పుడు ఇది వేసేసి
మంచిగా చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకొంచెం అయినాక చూపించేద్దాం. చూడండి ఇట్లా ఉడకాలి బాగా. ఇట్లా ఉడికేస్తే చికెన్ ఉడికినట్టేగా. ఇంకొంచెం నాకు ఎంతో వాటర్ పడతాయి అనిపిస్తుంది. చాలు, ఎందుకంటే ఉడికాక కొంచెం ధనియాల పొడి వేసేస్తున్నాం. ఇంకో 5 minutes ఉడికితే చికెన్ రెడీ. చికెన్ రెడీ అయిపోయింది. బగారా రైస్ చికెన్ రెడీ అయిపోయింది. కొందరు కామెంట్స్ పెట్టారు ఏమని, కొంచెం వెజ్జే కాకుండా నాన్ వెజ్ కూడా చూపెట్టండి అని. మళ్ళీ మీకు ఇవాళ కూడా బోటి చూపిద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ మనకు గిరాక్ ఫుల్ ఉంది. రేపు మీకు బోటి కర్రీ ఎలా చేయాలి, ఇంకోటి పచ్చి పులుసు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎప్పటికీ ఓకే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.